ఇప్పటికే ఓవరాల్ ఐపీఎల్లో అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా నిలిచిన డేవిడ్ వార్నర్, బెయిర్ స్టోలు తాజాగా మరో ఘనతను కూడా సాధించారు. ఉప్పల్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్ తో జరుగుతున్న మ్యాచ్లో సన్ రైజర్స్ ఓపెనర్లు వార్నర్, బెయిర్ స్టోలు 100కు పైగా ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఫలితంగా ఒక సీజన్లో అత్యధిక పరుగులు సాధించిన ఓపెనింగ్ జోడీగా కొత్త రికార్డు నెలకొల్పారు. ఈ క్రమంలోనే వార్నర్, ధావన్ల గత రికార్డు తెరమరుగైంది. 2016 సీజన్లో వార్నర్, ధావన్ల జోడీ 731 పరుగులు సాధించారు. ఇదే ఇప్పటి వరకు ఐపీఎల్లో ఓపెనింగ్ జోడీ సాధించిన అత్యధిక పరుగులు కాగా దాన్ని బెయిర్ స్టోతో కలిసి ఈ సీజన్లో వార్నరే సవరించడం విశేషం. ఇక టాప్ 4 ఓపెనింగ్ భాగస్వామ్యాల్ని చూస్తే 3 వార్నర్, ధావన్ల జోడీనే ఉంది. 2015లో వార్నర్, ధావన్ల జోడీ 646 పరుగులు సాధించగా 2017లో 655 పరుగులు సాధించారు. ఇక 2014 నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతున్న వార్నర్ 2018 సీజన్లో ఆడలేదు. ప్రతి సీజన్లోనూ 500కు పైగా పరుగులు సాధించిన ఘనత సాధించాడు. 2014 సీజన్లో 228 పరుగులు సాధించిన వార్నర్ 2015లో 562 పరుగులు, 2016లో 848 పరుగులు, 2017లో 641 పరుగులు సాధించాడు. ప్రస్తుత సీజన్లో ఇప్పటికే 500కు పైగా పరుగులు నమోదు చేసి టాప్ ప్లేస్లో కొనసాగుతున్నాడు. కేకేఆర్తో మ్యాచ్లో వార్నర్ 3 4లు 5 6లు తొలి వికెట్గా అవుట్ అయ్యాడు. దాంతో సన్ రైజర్స్ 131 పరుగుల వద్ద తొలి వికెట్ను కోల్పోయింది. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.